మొన్న జరిగిన షిగాచి మరి రియాక్టర్ బ్లాస్ట్లో మరి దాదాపు 44 నుంచి 46 మంది చనిపోయారు. వారికి ₹1 కోటి ఇస్తామని చెప్పి కంపెనీ ఒప్పుకోవడం జరిగింది. సరే, అది వదిలేస్తే అది కాక 8 మంది మిస్ అవుతున్నారు. మరి ఆ 8 మందిని కూడా మరి ఏమైనరు, మరి ఇన్వాల్వ్ పంచాయితీ ఉన్నది, మరి దాని తర్వాత మరి వాళ్ళని ఏంది పరిస్థితి, వాళ్ళైతే కనిపిస్తలేరు అని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళ ఆచూకీ తెలుస్తలేదని చెప్పి మా శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అదే రకంగా అందరూ కూడా మరి అధికారులు కూడా ధృవీకరించారు. కానీ మరి వారికి కూడా ₹1 మరి ఎట్టి పరిస్థితుల్లో మనం కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి అడిగితే వారు వచ్చిర్రా లేరా, మరి వాళ్ళు ఉన్నారా లేరా, మరి వాళ్ళు ఏ రకంగా అది ఉన్నది లేనిది మాకు తెలిసేదాకా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే మేము పోతాం. కానీ ఇప్పుడు మేము ఆ ₹1 ఇవ్వలేము, కాంపెన్సేషన్ ఒక 15 లక్షలే ఇస్తాము అని చెప్పి కంపెనీ వారు తెలియజేయడం జరిగింది అని చెప్పి తెలుస్తుంది. మరి దానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా నాయకులం అందరం కూడా దానికి ససేమిరా ఒప్పుకునే సమస్య లేదు. హరీష్ రావు గారు కూడా ఇప్పుడు స్పెసిఫిక్గా మాకు చెప్పి పంపించారు. వారికి కూడా ఎట్టి పరిస్థితులకు ₹1 కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే వాళ్ళది ఇంకా దయనీయమైన పరిస్థితి. జనరల్గా బాడీలు దొరుకుతున్నా అట్లీస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళని చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనిషే లేకుండా పోయింది. మనిషి బూడిదయ్యింది కాబట్టి ఇంకా వారికి ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి మనం. కానీ మనం ఉన్నది కూడా మరి పోయి మేమేదో మానవతా దృక్పథంలో 15 లక్షలు ఇస్తాం, ఇంతకు మించి మేము ఇవ్వలేము, దానికి ఒక 6-7 ఏళ్ళు పడుతుంది తెలియనీకి చేయనీకి అని మాట్లాడితే మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ఒప్పుకునేది లేదు. అందరం నాయకులం అందరం కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో ₹1 ఇచ్చేదాకా మేమందరం మరి బాధితుల వెంబడి ఉంటాం, వారి కుటుంబాల వెంబడి ఉంటాం. అవసరమైతే హరీష్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. తప్పకుండా మేము మా శ్రీకాంత్ గౌడ్ గారు మా లోకల్ నాయకులం అందరం కూడా దీని మీద ఒక కార్యాచరణ చేసుకొని ఇప్పుడు మరొకసారి ఐలావారితో కూడా మాట్లాడతాం. ఎట్టి పరిస్థితి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున